ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పౌలు ఇక్కడ వారి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ వారి నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడని ఆలోచన చేస్తే, ఈ హేతువు చేత అనగా దేవుడు క్రీస్తునందు అనుగ్రహించిన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును గూర్చి వారు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసమును పరిశుద్ధులందరి ఎడల ప్రేమను కలిగి ఉన్నారు. అందుకు పౌలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. భక్తులలో ఉన్న విశ్వాసము, ప్రేమ, నిరీక్షణను గూర్చి పౌలు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నానని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇది దైవజనుని యొక్క లక్షణం. విశ్వాసము ద్వారా అనేక ఫలితములను మనం గమనించవచ్చు. ఒకటి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్ద నుండి మనము పొందు ప్రతి విధమైనటువంటి మేలుకు విశ్వాసము హస్తము వంటిది. దైవ ఆశీర్వాదము మన యొద్దకు ప్రవహించుటకు విశ్వాసమే కాలువ వంటిది. 2, విశ్వాసము వల్ల నీతిమంతులుగా తీర్చబడితిమి. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడితిమి. 3, అంతేకాక విశ్వాసము మూలముగానే మనము జీవించుతూ ఉన్నాం కనుక విశ్వాసికి విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది. 4, విశ్వాసం వల్ల ప్రార్థనకు జవాబు దొరుకును. విశ్వాసము ద్వారానే విజయము కలుగును. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నమ్మువానికి సమస్తము సాధ్యమని తెలియజేస్తూ ఉన్నాడు. 5, విశ్వాసం వల్ల ఆత్మల సంపాదన కలిగెను. ఉదాహరణకు, కొందరు పక్షవాయువు గలవాలని మోసుకుని వచ్చిన వారి విశ్వాసమును చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవని చెప్పుతూ ఉన్నాడు. ఆహా, ఎంత విశ్వాసము ద్వారా ఎన్ని ఆత్మ సంబంధమైనటువంటి అతి శ్రేష్టమైన ఫలితములు కలవో మనము గమనించవచ్చు. అయితే మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందేదిగా ఉండవలెనని తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనము గమనించవచ్చు. అనగా విశ్వాసం ఉంచిన వారు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ వలన అనేక ఫలితాలు కలవు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగించును. ప్రేమ ఆదరణను కలిగించును. ప్రేమ అతికింపజేయును. ఉదాహరణకు, రాతిని సిమెంట్ ఎలా అతికింపజేస్తుందో అదే విధముగా విశ్వాసులను ప్రేమ అతికింపజేస్తుంది. ఇటువంటి ప్రేమ కలిగిన సహోదర సహోదరులు ఉండే సంఘము ఎంతో అభివృద్ధి చెందును. అయితే నేడు విశ్వాసుల మధ్య ప్రేమ చల్లారి ద్వేషములు కలిగి సంఘాలలో పార్టీలుగా విడిపోతూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. సంఘముల క్షేమాభివృద్ధి కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చవలసినటువంటి దినములు ఇవి. ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట తెస్సలోనికే సంఘస్థులు దేవుని చేతనే నేర్పబడి ఉన్నారు. కనుక ప్రియులారా, మనుషుల వైపు చూడక ప్రభువు మాటను బట్టి, ప్రభువు ప్రేమించిన దానిని బట్టి మనము ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.